ప్రొడ్యూస్ చేస్తారు, డైరెక్షన్ చేస్తారు, కాబట్టి ఆల్రౌండర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను బ్యాండ్ మేళం సినిమా చాలా వరకు చూశాను. అంతకుముందు కథ కోన వెంకట గారు నాకు చెప్పడం జరిగింది. చాలా బాగుంది సార్ సినిమా, చాలా జాగ్రత్తగా తీయాలి, ఇది ఇంత మంచి లవ్ స్టోరీ, చాలా హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ఇది అన్న తర్వాత ఆయన నాకు సినిమా చూపించడంతో కథ ఆయన సరిగ్గా చెప్పలేదా, ఆయన చెప్పిన దానికంటే చాలా బాగా తీశాడా డైరెక్టర్ అనిపించింది. చాలా గొప్పగా తీశాడు సతీష్. అండ్ సినిమా నేను సతీష్ గురించి నేను సినిమా బ్యాండ్ మేళం జరుగుతున్న టైంలో నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలామంది సతీష్ మావాడండి, మా ఫ్రెండ్ అండి, మాకు తెలిసినవాడండి, మా దగ్గర పనిచేసాడండి, చాలా మంచి టాలెంటెడ్, మా చాలా టాలెంటెడ్ అని చెప్తూ వచ్చారు. తర్వాత చూసేటప్పటికి అంతే టాలెంటెడ్ అని తెలిసిపోయింది. చాలా మంచి ఫ్యూచర్ ఉన్న డైరెక్టర్ సతీష్ జవాజీ. అతనికి అంతే సపోర్ట్ ఇచ్చిన వెరీ గుడ్ కెమెరామెన్ మన సతీష్ ముత్యాల గారు. ఆ వెనకాల ఉన్నారు కానీ ఆ కెమెరా వెనకాల ఉన్నాడు. చాలా హైలీ టాలెంటెడ్ కెమెరామెన్. వీళ్ళిద్దరూ కాంబినేషన్లో ఇదే సినిమా గురించి చెప్తుంటే ఇంకొక విషయం గురించి చెప్పాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే స్టేజ్ మీద బేబీ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఈ సాంగ్కి చాలా మంచి అవార్డ్స్ వస్తాయని అన్నాను నేను. అది నేషనల్ అవార్డు కొట్టాడు విజయ్ ఆ సినిమాకి. హైలీ టాలెంటెడ్ టీమ్, కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకుని రథసారథి మా కోన వెంకట్ గారు చాలా గొప్పగా చేశాడు సినిమా. ఈ సినిమా ఎంత మనసు పెట్టారంటే ఆయన పాటలన్నీ చంద్రబోస్ గారి చేత రాయించారు, మ్యూజిక్ దగ్గరుండి చేయించుకున్నాడు, మంచి లొకేషన్స్, చాలా మంచి లొకేషన్స్. వీళ్ళందరూనే ఇద్దరుండి చక్కటి సీతాకోక చిలుకలు లాంటి పిల్లల్ని తీసుకొచ్చి హీరోయిన్లు చేశాడు ఆయన. హర్ష్ రోషన్ అండ్ శ్రీదేవి చాలా గొప్ప టాలెంట్. ఇద్దరు రెండు లైవ్ వైర్స్ పర్ఫామ్ చేస్తున్నట్టు ఉంటుంది స్క్రీన్ మీద చూస్తుంటే. తర్వాత ఇంకో ప్రమోషనల్ ఈవెంట్స్ చాలా ఉంటాయి. లెట్ us all meet at that. All the best to బ్యాండ్ మేడం. God bless. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా